అద్వితీయుడమైన దేవ, ఆది సంభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఈ దినమంతయు మాకు తోడుగా ఉండి, మా పనులలో, మా ప్రయాణాలలో, మా రాకపోకలందు ప్రతి చోట ప్రతి సమయంలో మీరు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మా జీవితాలలో మీరు చేస్తున్న అద్భుత కార్యాలను బట్టి కూడా మేము నీకు ఎంతగానో వందనాలు. మా తండ్రి దేవా, మేము నడుచుచున్న ప్రతి స్థలంలోనూ మేము ఏ వాహనాలలో ప్రయాణించామో ఆ వాహనాలను మీరంతా కూడా క్షేమంగా నడిపిస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటూ, నీ క్షేమమును బట్టి భద్రతను బట్టి నీకు వందనములు. మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానమును మీరు నెరవేరుస్తూ ఉన్నారు ప్రభా. అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో మేము కుటుంబంగా చేరి నేను స్తుతిస్తున్నాము. ఈ దినమంతా మా పనులలో మీరు మాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి, మాకు ఇచ్చిన స్కిల్స్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి దేవా, మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా నీ చిత్తానుసారంగా జరిగినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు. మా ప్రభా, మరి మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి సమయంలో మా ప్రార్థనలలోనికి మేము వెళ్ళకముందు తండ్రి వాక్యమును ధ్యానించుకుంటున్నాం. 127వ కీర్తన 2వ వచనము. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ మాటలను బట్టి మేము ఎంతగానో ధన్యత తండ్రి, ఆశ్చర్యం మాకు కలుగుతున్నది. అవును ప్రభా, ఎంత ఆశ్చర్యము. మీరు ఇల్లు, మా ఇంటిని కాపాడతారు, మా పట్టణంను కాపాడతారు. అదేవిధంగా ప్రభా, మేము ఎంత అంటే మేము అన్ని విషయాలను గురించి ఎంత టెన్షన్ పడతామో, అయితే మీరు అదంతా కూడా ఎంతగానో తేలికగా చేస్తున్నారు. అవును ప్రభా, మేము ప్రతిరోజు కూడా ఎంత కష్టపడుతున్నాము కేవలము మా తిండి కొరకే. అయితే ప్రభా, మరి మేము వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటున్నాము. ఎంతగానో కష్టపడుతూ పనులు చేస్తున్నాము. అనేక విషయాలను గురించి ఆరాటపడుతూ మరి మా అధికారులను మెప్పించుకుంటూ ప్రభా, ఎంతనో మేము కష్టాలు, ఇబ్బందులు పడుతూ, ఎంత అనారోగ్యం ఉన్నా కూడా మరి పనులు చేస్తూ మరి ఎంతగానో మరి ప్రయాసపడుతున్నాం. అయితే ప్రభా, మీరు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, మేము ఆ విధంగా తినే ఆహారము, ఆ విధంగా మేము పడే కష్టం కూడా మీరు వ్యర్థమే. మీరు నిద్రించినా సరే మీరు వారికి ఇస్తారని చెప్తుంటే ఎంత అద్భుతం ప్రభా. అయితే మేము నిద్రించడం నీ ఉద్దేశం కాదు, కానీ మా ప్రభానైనా మాకు యాంగ్జైటీ ఉండకూడదని, మేము ఆందోళన చెందకుండా నెమ్మదిగా మా పనులు చేయాలి. దేని గురించి కూడా టెన్షన్ పడకూడదు, దేని గురించి కూడా చింతించకూడదు. అదే కదా మీరు చెప్పేది. అవును ప్రభా, మేము చాలాసార్లు చింతిస్తూ ఉంటాము. అయ్యో, ఈ పని చేయకపోతే నేను ఎలాగా, ఈ ఉద్యోగం చేయకపోతే నేను ఎలా బ్రతుకుతాను, ఈ విధంగా నేను పని చేయకపోతే, ఈ బిజినెస్ నేను కష్టపడి పని చేయకపోతే నేను ఎలా బ్రతుకుతాను అని మేము భయపడుతూ ఉంటాం ప్రభా. అయితే మీరు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానమును బట్టి మేము ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అవును ప్రభా, నిజమైనటువంటి ఆశీర్వాదం అదే కదా. మేము నిశ్చింతగా ఉంటూ మీరు ఇచ్చేటువంటి ఆ సమకూర్పును బట్టి, ప్రొవిజన్ని బట్టి మేము ఎంతగానో స్తుతిస్తూ రెస్ట్ఫుల్గా నిద్రించాలని మీరు కోరుకుంటున్నారు. రెస్ట్ఫుల్గా నిద్రించడం అనేది అది నీ దగ్గర నుంచి వస్తుంది ప్రభా. మేము ప్రశాంతంగా నిద్రించడం అనేది అది కేవలము నీ కృపనే. మా ప్రభా, ఈ లోకంలో ఎంతోమంది నిద్ర లేక బాధపడుతూ ఉన్నారు. నిద్ర లేక చింతతో నిద్ర లేకుండా ఉన్నారు. నిద్ర పట్టని స్థితి, ఆర్థిక ఇబ్బందులు, మరి అనేకమైన అప్పుల సమస్యలు, ఉద్యోగ జీవితంలో ఎన్నో టెన్షన్స్, ఉద్యోగ జీవితంలో ఎన్నో ఇబ్బందులు, అనేక మంది ద్వారా అనేకమైన మాటలు పడుతూ, నిందలు భరిస్తూ, ఎన్ని సమస్యలు భరిస్తూ ఉన్నారు ప్రభా. ప్రతిదీ కూడా కేవలము మా కుటుంబ బాధ్యతను గురించే అందరూ కూడా కష్టపడుతూ ఉంటారు. అయితే తండ్రి, మా యొక్క పనిని మీరు ఆశీర్వదించే దేవుడు, నీ చేతి పనిని ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి దేవుడు కాబట్టి మీరు తప్పకుండా మాకు విజయం ఇస్తారు. మా పనిలో మీరు మాకు కావాల్సిన జ్ఞానం ఇస్తారు, స్కిల్స్ ఇస్తారు. మేము చేసే ప్రతి పనిని కూడా మీరు అద్భుతంగా, ఉత్తమంగా తీర్చిదిద్దుతారు. కాబట్టి ప్రభా, మీరు అందరి నుంచి మెప్పును మాకు అనుగ్రహిస్తారు. ప్రభా నాయన, మాకు విజయం ఇస్తారు, మాకు ప్రశాంతమైన నిద్రనిస్తారు ప్రభా.
ఇది మా యొక్క ఎఫర్ట్ కాదు, అది కేవలం నీ యొక్క కృపనే. నీవు మాకు చేస్తేనే ప్రభా మేము ఆ పనిని ఎంతో సక్సెస్ఫుల్గా చేయగలము. ఎంతగానో ప్రభా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాము. మా ప్రభా ఉదయకాలమున లేవడం, రాత్రి మేలుకొని ఉండడం, ఇదంతా కూడా కేవలము మా యొక్క ఆహారం నిమిత్తమే. అయితే తండ్రి, ఆ విధంగా చేయడం అనేది నీ పైన ఆధారపడకుండా ఆ విధంగా చేయడం అనేది అది వ్యర్థము అని మీ యొక్క ఉద్దేశము. దీన్ని మేము గ్రహించగలిగేలాగా మాకు కృప చూపించండి. అవును ప్రభా, కేవలము నిద్రించడం మాత్రమే కాదు, కానీ మేము ఎంత అర్లీగా లేచినా, ఎంత లేటుగా మేల్కొన్నా అంతా కూడా ప్రభా నీ పైన ఆధారపడి మేము చేస్తే ప్రతిదీ కూడా సునాయాసంగా అయిపోతుంది అన్న ఉద్దేశము మీరు మాకు చూపిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము. అవును ప్రభా, మేము ఆ విధంగా దుఃఖపడుతూ, శ్రమపడుతూ, చింతపడుతూ దాని గురించి ప్రయాసపడడం వ్యర్థము. అయితే ప్రభా, నీ పైన ఆధారపడితే సమస్తమును కూడా ఎంతో ఈజీగా చేస్తారు. మరి యెహోషువ అడిగితే సూర్యులు చంద్రుడిని కూడా ఆపివేసినటువంటి దేవుడు మా ప్రభా తండ్రి. మోషే చేతులు మాత్రమే ఎత్తి పట్టుకుంటే విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు ప్రభా. ఎన్నో రకాలుగా మీ యొక్క యుద్ధాలు ఉన్నాయి. మరి వారు ఏమీ చేయకుండానే, ఇశ్రాయేలు సైనికులు ఏమీ చేయకుండానే శత్రువులను సంహరించినటువంటి దేవదూతల సైన్య సమూహం నీకున్నది. దేవా ప్రభా, ఇంత గొప్ప దేవుడు నీవు ఉన్నావు కాబట్టి మేము చింతించవలసిన అవసరం లేకుండా మా పని అంతటినీ నీపైన ఆధారపడి, నీకు అప్పగించుకొని, నీపైన ఆధారపడి తండ్రి ప్రతిదీ నీ చేతికి అప్పగించి, మా ప్రణాళికలన్నీ నీ చేతికి అప్పగించి చక్కగా మేము పని చేస్తే తప్పకుండా మీరు మాకు మీ యొక్క ఆశీర్వాదం ఇస్తారు, మా పనిని దీవిస్తారు, మా పని సక్సెస్ఫుల్గా చేయిస్తారు. కాబట్టి మేము చింత లేకుండా ఉండగలుగుతాము. మా నిద్ర ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మా ప్రభా, మీరు మాకు నిద్రిస్తుండగా ఇచ్చే దేవుడు తండ్రి. మా తండ్రి, మేము నిద్రించినప్పుడు ప్రశాంతమైన నిద్రను మాకిస్తారు. అదేవిధంగా మేము చేసే పనినంతటిని మీరు ఆశీర్వదిస్తారు. కాబట్టి మాకు కావలసినవన్నీ కూడా మీరు సమకూర్చేటువంటి దేవుడు ప్రభా. నాయన, మీరు ఎంతో గొప్ప దేవుడు తండ్రి. మీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు. అలాంటి గొప్ప విశ్రాంతిని మాకు ఇస్తున్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి బట్టి మేము ఎంతగానో నీకు స్తోత్రం తెలుస్తున్నాము. మేము నిన్ను నమ్మి నీ యందు విశ్వాసం ఉంచి నీ పైన మేము ఆధారపడి జీవించగలుగుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటి నుంచి ఈ వాక్యంలో మొదటి వచనంలో నుంచి కూడా మా ఇల్లు అయినా, మా యొక్క పట్టణమైనా, మేము చేసే ప్రతి పని కూడా నాయనా ప్రభా నీ చేతులకు అప్పగించుకొని మేము పని చేయనట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయితే తండ్రి, కష్టపడి పని చేయడం అనేది మీరు మాకు నేర్పించారు కాబట్టి మేము తప్పకుండా పని చేస్తాము. అయితే మా పనిని ఆశీర్వదించే దేవుడు మీరు. మా పని కొరకు మేము నీ పైన ఆధారపడాలి. ఆ విధంగా మేము చేయగలుగుటకు మీరే మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. దయగలిగిన మా దేవ, మరి రాత్రి నిద్రించకముందు మేము చేస్తున్నటువంటి ప్రార్థనలు మీరు ఆలకించండి. ఎవరెవరైతే ఇబ్బందులలో ఉన్నారో, కష్టాలలో ఉన్నారో వాళ్ళ సమస్యలన్నింటినీ తీర్చండి. ముఖ్యంగా ఉద్యోగ జీవితాలలో ఎంతమంది ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళని మీరు ఆశీర్వదించమని ప్రభా, వారి పట్ల మీ యొక్క కృపను కుమ్మరించమని తండ్రి ప్రభా, వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రభా, అధికారుల మనసులను మార్చి ప్రతి పరిస్థితిని కూడా సామరస్యంగా తీర్చిదిద్దండి. కొలీగ్స్ని చక్కగా మరి సమాధాన స్థితిలో ఉంచండి ప్రభా. మరి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందుల గురించి ఎంతమంది చింతిస్తున్నారో ప్రభా, ఆ చింతతోనైనా నిద్రలేని స్థితులలో ఎంతమంది ఉన్నారో, కృంగుదలలో ఎంతమంది ఉన్నారో లేవనెత్తండి ప్రభా. ప్రతి ఒక్కరి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రభా, ఎవరు ఏ చిన్న పని చేసినా దాన్ని అత్యధికంగా ఆశీర్వదించమని కూడా ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. విద్య నిమిత్తం కష్టపడుతున్న బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వాళ్ళని నీ చేతులలో ఎత్తి పట్టుకుంటున్నాం మా ప్రభానైనా. అవును, ఎంతోమంది విద్యార్థులు ఎంతో కష్టపడుతున్నారు, కష్టపడి చదువుకుంటున్నారు. అయితే ప్రభా, ఏమీ జ్ఞాపకం ఉండదు. కానీ ప్రభా, మీరు మీ పైన ఆధారపడి నీకు సమస్తం అప్పగించుకొని నీ నీ యొక్క చేతి క్రింద దీన మనస్సుతో చదువుకున్నట్లయితే మా ప్రభా తండ్రి, వారి యొక్క జ్ఞానమును మీరు పెంపొందింపజేస్తారు, జ్ఞాపక శక్తిని పెంపొందింపజేస్తారు. చక్కగా వారు జ్ఞాపకం ఉంచుకునేలాగా సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు మీరు మా తండ్రి. అలాంటి కృపను మీరు వారికి అనుగ్రహించి జ్ఞానముతోనైనా వారు నీ సన్నిధిలో తమ పనిని, తమ చదువును సమస్తమును కూడా నీ చేతులకు అప్పగించులాగున సహాయం చేయండి.
మా తండ్రి ప్రభా నీ సన్నిధిలో తండ్రి తాము ఏమేం చదువుకోవాలో అవన్నీ కూడా నీ సన్నిధిలో పెట్టి ప్రార్థించుకొని చదువుకున్నట్లయితే వారికి చక్కగా జ్ఞాపకం ఉంటుంది ప్రభా. అలాంటి కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ఎవరైతే ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ సఫలం చేయండి. ముఖ్యంగా బిజినెస్లో ఎంతోమంది లాస్ వచ్చిందని చాలా కష్టపడుతూ ఉంటారు. మా తండ్రి వారికి జ్ఞానం అనుగ్రహించి ఏ విధంగా ఏది ఎలా చేయాలో అంతా కూడా మీరు జ్ఞానంతో నేర్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా ఫ్లరిష్ అగునట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవ ఈ సమయంలో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. మా తండ్రి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులను పెద్దలను దీవించండి. మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డను నీ దయందను మనుషుల దయను వర్ధిల్లజేయండి. యవనస్తులను దీవించి మంచి జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అతన్ని ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, అనారోగ్యాలకు గురైన వారు, వాళ్ళను కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కోలుకుంటున్న వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి. మా తండ్రి దేవా ఎవరెవరైతే ప్రభా మరి ఈ రాత్రి సమయంలో డ్యూటీలు చేస్తున్నారో డాక్టర్లు, నర్సులు, సైనికులు, రక్షణ శాఖలో అనేక మంది ఇతర సిబ్బంది ఎవరెవరైతే నాయన రాత్రులు వర్క్ చేస్తున్నారో వారందరిని దీవించి ప్రభానైనా వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడడం తండ్రి. మా ప్రభానైనా మరి వారికి అప్రమత్తతను అనుగ్రహించండి. ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయమేడ సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించండి. వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి ప్రభా. మీకు సాధ్యమైనది ఏది లేదు తండ్రి. మా ప్రభానైనా కృప చూపించండి. మా ప్రభా అప్పుల సమస్యను, ఆర్థిక ఇబ్బందులన్నింటినీ తొలగించమని ప్రతి ఒక్కరిని కూడా మీరు అనేకమైన మంచి మార్గములలో నడిపించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేసిన వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానంకి చేర్చండి నాయన. మా తండ్రి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి ఎంతోమంది శ్రమలు అనుభవిస్తున్న వారు, కష్టపడుతున్నటువంటి వారు, మరి ఈ చలికి తీవ్రమైన నిరాశ్రయులుగా ఉండి నిస్సహాయాలుగా ఉన్నటువంటి వారిని అందరూ కూడా మీరు కాపాడండి. అనాథలు, దిక్కులేని వారు, మా ప్రభా చిన్నారులు, వృద్ధులు, ఎంతోమంది ప్రభా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అన్యాయానికి గురైన వారు, అక్రమాలకు గురైన వారు, వారందరినీ బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి పక్షంగా నీవు వ్యాజ్యమాడి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దయమేడ ఈ రాత్రి సమయంలోనైనా మరి ఎవరెవరైతే నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారో వాళ్ళనందరినీ ప్రభా వారందరూ తమ యొక్క సమస్యలను నీ చేతిలో పెట్టి నిశ్చింతగా పడుకునేలాగా సహాయం చేయండి. మా ప్రభా మరి ఎవరైనా సరే ఒంటరిగా ఉన్నా కూడా వాళ్ళని సురక్షితంగా కాపాడే దేవుడవు. చక్కగా పడుకొని నిద్రపోయి మేలుకొందును అని దావీదు చెప్పినట్లుగా వారు కూడా చెప్పగలుగు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ ఈ దినమంతా కూడా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడినారు నాయన. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మా ప్రభావను తండ్రి మేమెంత కష్టపడినా కూడా అది ఎంతో ఈజీగా ఉండినట్లుగా, కష్టము అనిపించకుండా ఉండినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభా మంచి నిద్రను, రెస్ట్ను మాకు అనుగ్రహించండి. ఎలాంటి విషపురుగు కాట్లు, దొంగపాయాలు, దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడండి. అన్నిటికంటే ముఖ్యంగా మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. మమ్ములను క్షేమంగా కాపాడండి. మా తండ్రి మరి రాత్రి అంతా కూడా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని నీ దూతల కంచె కాపుదల మాకున్నది నాయన. వందనములు. మాకు మా మా ఏ తెగులు మా గుడారం సమీపించదని మీరు సెలవిచ్చినందుకు కూడా నీకు వందనములు. కనుక తండ్రి నీ దయగల రెక్కల నీడన మేము ప్రశాంతంగా నిద్రిస్తున్నాము. మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించి ఉదయకాలమున మేము సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. నీకే స్తోత్రము. ఆమెన్, ఆమెన్.